అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడానికి ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కర్నెల్ అంటే ఏంటో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు మీ మొబైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అక్కడ అబౌట్ అని ఉంటుందిగా, ఆ అబౌట్ని ట్యాప్ చేసినప్పుడు దానిలో కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు ఒకటి కర్నెల్ వర్షన్ అని కనిపిస్తుంది. సో ఏంటి కర్నెల్ వర్షన్ అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూడండి, మొబైల్లోనే కాదు, మీకు ఏ ఓఎస్ తీసుకున్నా దానిలో కర్నెల్ అని ఉంటుంది. సో ఈ కర్నెల్ ఏం చేస్తుంది అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, మీ కంప్యూటర్కి మీ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది చూసారా, సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది, అంటే ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. ఓకే, సో మనకు చూడండి, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఏ సాఫ్ట్వేర్ అని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అది ఏదైనా ఒక కమాండ్ ఇచ్చింది అనుకోండి, అది ఏం చేస్తా అంటే కర్నల్కి వెళ్ళి కర్నల్ ఏం చేస్తాయంటే ఏ రీసోర్సెస్ యూజ్ చేసుకోవాలి, మీ కంప్యూటర్లో ఉండే ఏ హార్డ్వేర్ని యూజ్ చేసుకోవాలి అనేది దానికి కమాండ్ చేస్తా అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు అండి మనం కంప్యూటర్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ రెండు ఉంటాయి, హార్డ్వేర్ అని ఉంటుంది, సాఫ్ట్వేర్ అని ఉంటుంది. హార్డ్వేర్ అంటే మన కంప్యూటర్లో దేని టచ్ చేయగలమో పార్ట్స్ అన్నిటిని హార్డ్వేర్ అంటాం, దేని టచ్ చేయలేమో అదంతా మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం కంప్యూటర్ తీసుకున్నాం అనుకోండి, కంప్యూటర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సౌండ్ కోసం సపరేట్ కాంపోనెంట్ ఉంటుంది, గ్రాఫిక్ చూపించడానికి సపరేట్ కాంపోనెంట్ ఉంటుంది. మొబైల్ తీసుకున్నా కూడా మొబైల్లో కూడా రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే మనకు కెమెరా అని, తర్వాత వచ్చేసి వైఫైకి సపరేట్ సిగ్నల్ అని, లేకపోతే స్పీకర్స్ అని, ఇలా చూసుకున్నట్టయితే రకరకాల కాంపోనెంట్స్ అన్నీ కలిపి ఇప్పుడు మన మొబైల్ తయారవుద్ది, అలాగే కంప్యూటర్ అయినా సరే. ఓకే, సో చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసాం, మొబైల్లో ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసాం అనుకోండి, కెమెరా ఓపెన్ చేసాం అనుకోండి, ఓపెన్ చేసి ఏదైనా ఒక ఫోటోని క్యాప్చర్ చేయాలి అంటే చూడండి, ఆ క్యాప్చర్ చేసేటప్పుడు దానికి సంబంధించి ఒక కమాండ్ అయితే ఉంటుందిగా, ఆ కమాండ్ అనేది ఆ కమాండ్ ఇచ్చినప్పుడు ఏ హార్డ్వేర్ రీసోర్స్ అనేది యూజ్ అవ్వాలి అంటే, ఇప్పుడు మనం మొబైల్లో కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ మనకు మొబైల్లో ఉండే కెమెరాకి సంబంధించిన హార్డ్వేర్ ఓపెన్ కావాలి, అంతే కదా, వేరే ఏదో ఓపెన్ కావద్దు కదా. సో మరి అది ఎలా ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఆ కమాండ్ అనేది దాని దగ్గరికి ఎలా వెళ్తుంది అంటే, దానికి మనకి యూజ్ అయ్యేది ఏంటంటే కర్నెల్ అనేది. ఓకే, సో మనకి ఏమవుద్ది అంటే, మనం ఏదైనా రిక్వెస్ట్ పంపించినప్పుడు కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు, ఓకే, సో దానికి సంబంధించిన రీసోర్సెస్ అనేది ఆ కెమెరాకి సంబంధించిన హార్డ్వేర్ డివైస్ దగ్గరికి వెళ్ళడానికి ఈ కర్నెల్ అనేది యూజ్ అవుద్ది అన్నట్టు. ఓకే, సో మనకి దీనిలోనే కాదు, మనం కంప్యూటర్ తీసుకున్నా కూడా కంప్యూటర్లో కూడా సేమ్ ప్రాసెస్. ఓకే, సో కంప్యూటర్లో కూడా మీరు ఏదైనా ఒక సాంగ్ ప్లే చేయాలనుకున్నారు, ఏదో ఒక ప్లేయర్ ఓపెన్ చేసి సాంగ్ ప్లే చేసేటప్పుడు ఆ సాంగ్ ప్లే కావాలి అంటే ఏ హార్డ్వేర్ యూజ్ కావాలి అనేది కూడా మనకేంటంటే ఈ కర్నెలే యూజ్ అవుద్ది అన్నట్టు, ఈ కర్నెలే చేస్తానట్టు అదంతా పని. ఓకే, సో మొత్తానికి ఏంటంటే చూడండి, కర్నెల్ అనేది మనకు రకరకాలు ఉంటుంది. ఇప్పుడు మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకొని అబౌట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఇంతకుముందు చెప్పినట్టు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే మనకు అక్కడ లైనెక్స్ కర్నెల్ అని ఉంటుంది. అలాగే మనం iOS తీసుకున్నాం అనుకోండి, iOSలో మనకు డార్విన్ కర్నెల్ అని ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టంలో ఒక్కొక్క కర్నెల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, మన మొబైల్లో ఉండే అంటే ఆండ్రాయిడ్ మొబైల్లో ఉండే కర్నెల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు చేంజ్ చేయాలి అంటే చూడండి, మా మొబైల్లో ఉండే క్లాక్ స్పీడ్ని పెంచుకోవడానికి కానీ, లేకపోతే బ్యాటరీ పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి కానీ మనం ఈ కర్నెల్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం మన మొబైల్ అనేది రూట్ అయి ఉండాలి, మన మొబైల్లో బూట్ లోడర్ అనేది అన్లాక్ అయి ఉంటే మన మొబైల్లో ఉండే ఈ కర్నెల్ని చేంజ్ చేసుకోవచ్చు. మీకు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ కర్నెల్స్ దొరుకుతాయి. కాకపోతే ఇది చేంజ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్త చేయాలి. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఏమవుతుందంటే మన మొబైల్లో ఉండే ఓఎస్ అనేది క్రాష్ కావచ్చు అన్నట్టు. ఓకే, సో అందుకోసం చాలా జాగ్రత్తగా ట్రస్టెడ్ పర్సన్స్ ఎవరైతే డెవలప్ చేశారో ఏది పాపులర్ కర్నెల్ ఉందో దాన్ని మనం మన రూటెడ్ మొబైల్స్లలో చేంజ్ చేసుకోవచ్చు. సో మనం చూసుకున్నట్టయితే చూడండి, మన హార్డ్ డిస్క్లో లేకపోతే మనకు ర్యామ్ ఉంటుంది చూసారా, ఆ ర్యామ్లో సపరేట్ కర్నల్ కోసం ఒక స్పేస్ అనేది అలొకేట్ ఉంటుంది అన్నట్టు. అంటే అక్కడ మనం చేరుకోలేము. ఓకే, అంటే మనం అక్కడ వెళ్ళకుండా ఏంటంటే దాన్ని అలా డిజైన్ చేస్తారన్నట్టు. ఎందుకు అలా డిజైన్ చేశారు అంటే, ఇప్పుడు మన సాఫ్ట్వేర్కి మన హార్డ్వేర్కి మధ్యలో ఇది పనిచేస్తూ ఉంటుంది అని చెప్పాను కదా, ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయని చెప్పాను కదా. సో ఆ రెండింటికి మధ్యలో మనం ఇంటరప్ట్ చేయకుండా ఉండడానికి దాన్ని సపరేట్గా మనం వెళ్ళలేని ప్లేస్లో దాన్ని డిజైన్ చేసి పెడతారు అన్నట్టు. కర్నల్ అంటే ఏదో కాదు, కర్నల్ అంటే ఒక సాఫ్ట్వేర్ అన్నట్టు. ఇంతకుముందు చెప్పినట్టు ఏంటిది అంటే, ఇప్పుడు మన హార్డ్వేర్ రీసోర్సెస్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని మన సాఫ్ట్వేర్కి అందజేసేది అన్నట్టు. ఓకే, సో దానిలో మధ్యలో ఒక బ్రిడ్జ్ అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన కంప్యూటర్లో మనకు చాలా రకాల సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఓకే, సో చాలా రకాల సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయి ఉన్నప్పుడు మన కంప్యూటర్లో ర్యామ్ ఉంటుంది కదా, ఆ ర్యామ్ అనేది ఏ సాఫ్ట్వేర్కి ఎంతెంత రీసోర్సెస్ యూజ్ కావాలి ర్యామ్లో అనేది మనకి ఏంటంటే ఈ కర్నల్ డిసైడ్ చేస్తాను అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.